Hello students, welcome to online class. This is lecture number 62. Now in this lecture, we will explain the concept of AngularJS animation. An animation is the transformation of an HTML element gives you an illusion of motion. By using AngularJS, it is possible to animate HTML elements. సో AngularJS సహాయంతో మనం HTML ఎలిమెంట్స్ ని యానిమేట్ చేయొచ్చు. Animations were supported in AngularJS from version 1.1.5 beta. సో యానిమేషన్స్ అనేవి AngularJS సపోర్ట్ చేస్తుంది. సో ఎక్కడి నుంచి అంటే వెర్షన్ 1.1.5 నుంచి. It is possible to add and remove animations to the HTML elements with the help of AngularJS. Animation support in an Angular application can be added and removed very easily. అంటే మనం HTML elements కి animations ని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు with the help of AngularJS. The library brings very good support for both CSS based and JavaScript based animations. So ఇక్కడ AngularJS లో ఒక లైబ్రరీ ఫైల్ ఉందండి. with the help of that library file, AngularJS supports both CSS based and JavaScript based animations. చూడండి, AngularJS లో మీకు ఒక లైబ్రరీ ఫైల్ ఉంది. ఆ లైబ్రరీ ఫైల్ ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనం సిఎస్ఎస్ బేస్డ్ యానిమేషన్స్ ని అలాగే జావాస్క్రిప్ట్ బేస్డ్ యానిమేషన్స్ ని కూడా మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. Now next చూడండి, adding animation to AngularJS. To use animations, we need to include angular-animate.js library and adds the module ng-animate as a dependency in the module. ఒకసారి ఇక్కడ చెప్పిన పాయింట్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం AngularJS లో యానిమేషన్స్ కనుక క్రియేట్ చేయాలంటే మనం angular-animate.js అని ఒక లైబ్రరీ ఫైల్ ఉంది. angular-animate.js ఫైల్. ఓకే, angular-animate.js లైబ్రరీ నథింగ్ బట్ ఇట్స్ ఎ జావాస్క్రిప్ట్ ఫైల్ అండి. ఆ ఫైల్ ని మనం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆ ఫైల్ ని మనం ఏం చేయాలంటే మన HTML పేజ్ కి, మన వెబ్ పేజ్ కి యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేస్తాం అంటే బై యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్. చూడండి ఎలా యాడ్ చేయాలి. స్క్రిప్ట్ src ఈక్వల్ టు అని చెప్పి http://ajax.googleaps.com/ajax/libs/angular-animate.js ఇలాగ మనం angular-animate.js లైబ్రరీని ఇంక్లూడ్ చేయాలి. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే angular-animate.js అనే లైబ్రరీని మన లోకల్ సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఒకవేళ సిడిఎన్ కూడా ఉపయోగించవచ్చు. నథింగ్ బట్ సిడిఎన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. వాట్ ఈస్ సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఇప్పుడు ఇక్కడ స్క్రిప్ట్ src ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ ఈ యూఆర్ఎల్ ఉంది కదండి, నథింగ్ బట్ ఈ యూఆర్ఎల్ నథింగ్ బట్ సిడిఎన్. ఈ సిడిఎన్ మనకి ఎవరు ప్రొవైడ్ చేశారంటే గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే యానిమేషన్స్ కనుక క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు, మనం యానిమేషన్స్ యూజ్ చేయాలనుకున్నప్పుడు angular-animate.js లైబ్రరీని డౌన్లోడ్ చేసుకుని ఆ ఫైల్ని మన వెబ్ పేజ్కి ఇంక్లూడ్ చేయాలి. సో ఏ ట్యాగ్ ఉపయోగించి ఇంక్లూడ్ చేస్తూ ఉంటా? స్క్రిప్ట్ ట్యాగ్ ఉపయోగిస్తాం. ఇది ఫస్ట్ స్టెప్ అండి. అంతేకాదు, అండ్ యాడ్ ద మాడ్యూల్ ng-animate యాజ్ ఎ డిపెండెన్సీ ఇన్ ద మాడ్యూల్ యాజ్ షోన్ బిలో. చూడండి, ఇక్కడ మనం ఈ angular-animate.js అనే లైబ్రరీలో ఉండే యానిమేషన్స్ కనుక మనం ఉపయోగించుకోవాలంటే ఇక్కడ మనం ng-animate అనే ఒక మాడ్యూల్ని మన అప్లికేషన్కి యాడ్ చేయాలి. ng-animate. సో ఎలా యాడ్ చేయాలంటే బాడీ అని చెప్పి ng-app ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కోట్స్లో ng-animate అని రాయాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ మనం angular-animate.js లైబ్రరీని ఇంక్లూడ్ చేయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చి ng-animate అనే మాడ్యూల్ని మన అప్లికేషన్కి యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేస్తాం అంటే బాడీ ng-app ఈక్వల్ టు ng-animate అని రాయాలి. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. నో చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ ng-animate గురించి ఒకసారి చెప్తాం. ద ng-animate మాడ్యూల్ డజంట్ యానిమేట్ HTML ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ రాసిన ng-animate అనే మాడ్యూల్ HTML ఎలిమెంట్స్ ని యానిమేట్ చేయదు. It only adds and removes some predefined classes to make animations.
when ng animate notice certain events like hide, show of HTML elements. ఇక్కడ చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి. ng animate అనే మాడ్యూల్ HTML ఎలిమెంట్స్ ని యానిమేట్ చేయదు. ఈ ng animate అనే మాడ్యూల్ ఏం చేస్తుందంటే HTML ఎలిమెంట్స్ కి కొన్ని క్లాసెస్ ని యాడ్ చేయడం, కొన్ని క్లాసెస్ ని రిమూవ్ చేయడం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు చేస్తుందంటే ఈ క్లాసెస్ యాడింగ్, ఈ క్లాసెస్ రిమూవింగ్ అనేది నీకు ఎప్పుడు జరుగుతుందంటే ఏదైనా సర్టెన్ ఈవెంట్స్ పెర్ఫామ్ అయినప్పుడు, నథింగ్ బట్ హైడ్ ఈవెంట్ అని కానీ, షో ఈవెంట్ అని కానీ, అటువంటి ఈవెంట్స్ పెర్ఫామ్ అయినప్పుడు, అటువంటి ఈవెంట్స్ హ్యాపెన్ అయినప్పుడు ng యానిమేట్ అనే మాడ్యూల్ కొన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం వల్ల మనకి యానిమేషన్స్ అనేవి మనకి సృష్టించబడతాయి. చూడండి, ఇక్కడ ng యానిమేట్ అనే మాడ్యూల్ HTML ఎలిమెంట్స్ ని యానిమేట్ చేయదు. ఇది ఓన్లీ ఏం యాడ్ చేస్తుందంట, కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం వల్ల నీకు ఏం జరుగుతుందంటే ఈవెంట్స్, కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం వల్ల యానిమేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, ఎప్పుడు నీకు క్లాసెస్ ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం చేస్తుందంటే, ఓకే, ఎప్పుడు క్లాసెస్ ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం చేస్తుందంటే సర్టెన్ ఈవెంట్స్ పెర్ఫామ్ అయినప్పుడు, ఆ ఈవెంట్స్ ఏంటంటే లైక్ హైడ్ కానీ, షో కానీ అయినప్పుడు నీకు యానిమేషన్స్ అనేవి క్రియేట్ చేయబడతాయి. సో ఎలా వస్తాయంటే యానిమేషన్స్ కొన్ని క్లాసెస్ని యాడ్ చేయడం, అలాగే రిమూవ్ చేయడం వల్ల. ద ఫాలోయింగ్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ డైరెక్టివ్స్ ఇన్ AngularJS, యాడ్ ఆర్ రిమూవ్ క్లాసెస్. ఇక్కడ ఉండే ఈ ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ డైరెక్టివ్స్ ఉన్నాయి. సో ఈ డైరెక్టివ్స్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఈ డైరెక్టివ్సే క్లాసెస్గా మన ఎలిమెంట్స్కి యాడ్ అవ్వడం, రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ద ఫాలోయింగ్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ డైరెక్టివ్స్ ఇన్ AngularJS. హూ యాడ్ ఆర్ రిమూవ్ క్లాసెస్. చూడండి, ఇక్కడ కొన్ని ఫాలోయింగ్ డైరెక్టివ్స్ ఉన్నాయి. ఈ డైరెక్టివ్సే క్లాసెస్గా మన HTML ఎలిమెంట్స్కి యాడ్ అవుతాయి. ఇక్కడ ఉన్న డైరెక్టివ్స్ ఏంటంటే ngfn show, ngfn hide, ngfn class, ngfn view, ngfn include. These are all some list of directives. These directives are like ఇక్కడ రాసిన ఈ డైరెక్టివ్సే క్లాసెస్గా, CSS క్లాసెస్గా మన HTML ఎలిమెంట్స్కి యాడ్ అవ్వడం, రిమూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మీకు ఏం జరుగుతుందంటే యానిమేషన్స్ అనేవి క్రియేట్ చేయబడతాయి. ఓకే, ఒకసారి మనం ఇప్పుడు వీటి మీద ఎగ్జాంపుల్ రాద్దాం. చూడండి, ఒకసారి మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. మొదటగా నేను HTML ట్యాగ్ రాశాను. హెడ్ సెక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం AngularJS అప్లికేషన్ కనుక రాయాలి అంటే లైన్ నెంబర్ 4లో నేను ఏం చేశానంటే angular.min.js అనే లైబ్రరీని నా HTML పేజ్కి, నా వెబ్ పేజ్కి యాడ్ చేశాను. సో ఇక్కడ రాసింది ఏంటంటే CDN. సో CDN ఉపయోగించవచ్చు, లేదా లోకల్గా ఇన్స్టాల్ చేసిన angular.min.js లైబ్రరీని మన వెబ్ పేజ్కి యాడ్ చేయొచ్చు. నౌ నెక్స్ట్ చూడండి, స్క్రిప్ట్ src ఈక్వల్ టు https:// ఉంది కదా, angular-animate.js. ఇప్పుడు నేను ఈ అప్లికేషన్లో, నథింగ్ బట్ ఈ ప్రోగ్రాంలో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే యానిమేషన్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. కాబట్టి angular-animate.js అనే లైబ్రరీని ఇంక్లూడ్ చేశాను. angular-animate.js అనే లైబ్రరీని ఏం చేశానండి, ఇంక్లూడ్ చేశాను. ఓకే, ఫస్ట్ ఈ 2 స్టెప్స్ మనం చేసాం. సో ఏమేమి స్టెప్స్ అండి, మొదటి స్టెప్ ఏంటి, angular.min.js లైబ్రరీని, angular-animate.js లైబ్రరీని, 2 ఫైల్స్ని ఇంక్లూడ్ చేశాను. ఓకే, నో చూడండి, ఇక్కడ ఈ హెడ్ సెక్షన్లో ఈ స్క్రిప్ట్ ట్యాగ్స్ తర్వాత ఒక స్టైల్ ట్యాగ్ రాశాను. స్టైల్ ట్యాగ్ లో నేను ఏం చేశానంటే ఒక డివ్ ఎలిమెంట్ కి స్టైల్స్ అప్లై చేస్తున్నాను. డివ్ ఎలిమెంట్ కి ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి లైట్ బ్లూ అప్లై చేశాను. హైట్ 100 px, విడ్త్ వచ్చి 100 px, పొజిషన్ ఏమి ఇచ్చానండి, రిలేటివ్ అని ఇచ్చాను. ఓకే, ఈ ఎలిమెంట్ టాప్ నుంచి 0, లెఫ్ట్ నుంచి 0 దగ్గర మీకు కనపడుతుంది. ఎలిమెంట్ నీకు ఎక్కడ కనపడుతుందంటే టాప్ నుంచి 0, అలాగే లెఫ్ట్ నుంచి 0. ఇక్కడ డివ్ అనే ఎలిమెంట్ కి నేను ఏం చేశానంటే యానిమేషన్స్ అప్లై చేయాలి. కాబట్టి CSS లో ట్రాన్సిషన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ట్రాన్సిషన్ ప్రాపర్టీ రాశాను. చూడండి, ఇక్కడ డివ్, ఇక్కడ మనం యానిమేషన్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు కరెంట్ గా నేను క్రియేట్ చేసే యానిమేషన్ ఏంటంటే CSS బేస్డ్ యానిమేషన్. సో CSS బేస్డ్ యానిమేషన్ కనుక నేను క్రియేట్ చేయాలంటే నేను CSS లో ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీని వాడతాను. సో ఎలా రాయాలంటే ట్రాన్సిషన్ కోలన్, ఇక్కడ ఏం రాశాను చూడండి, ఆల్ అంటే మొత్తం అన్ని ప్రాపర్టీస్. ఓకే, ఫస్ట్ది మీకు ఏంటంటే ఏ ప్రాపర్టీని నువ్వు యానిమేట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ ప్రాపర్టీ పేరు రాయాలి, తర్వాత ట్రాన్సిషన్ స్పీడ్ రాయాలి, తర్వాత ట్రాన్సిషన్ డ్యూరేషన్ రాయాలి.
చూడండి ఇక్కడ ఆల్ అంటే నథింగ్ బట్ అన్ని ప్రాపర్టీస్. సో అన్ని కూడా నీకు యానిమేషన్స్ అనేవి లీనియర్ గా 1 by 1 వస్తాయి కాబట్టి లీనియర్ అని రాశాను. దీని తర్వాత టైం చెప్పాలి, ఎంత టైం 0.5 సెకండ్స్ లేదా 0.5 సెకండ్స్ పెట్టుకోవచ్చు. అవసరమైతే మనం 5s అని కూడా రాయొచ్చు. అంటే 5s అంటే నీకు ఆ యానిమేషన్ అవ్వడానికి, ఆ యానిమేషన్ పూర్తి అవడానికి నీకు ఎంత టైం పడుతుంది అంటే 5 సెకండ్స్ పడుతుంది. ఓకే, నా చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ చూడండి ఒకసారి పీడిఎఫ్ లో ఎన్జీ యానిమేట్ అనే మాడ్యూల్, ఎన్జీ యానిమేట్ అనే మాడ్యూల్ కొన్ని క్లాసెస్ ని యాడ్ చేస్తుందని చెప్పాం. ఓకే, ఏ క్లాసెస్ అంటే ఎన్జిఎఫ్ఎన్ హైడ్, ఎన్జిఎఫ్ఎన్ షో, ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి ఈ ఎగ్జాంపుల్ లో నేను ఏం రాశానంటే డాట్ ఎన్జిఎఫ్ఎన్ హైడ్ అని చెప్పి ఒక స్టైల్ రాశానండి. డాట్ ఎన్జిఎఫ్ఎన్ హైడ్ నథింగ్ బట్ ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడ ఎన్జిఐఫన్ హైడ్ అనేది డాట్ అని చూడండి, ఇక్కడ ఎన్జిఎఫ్ఎన్ హైడ్ కి ముందు డాట్ ఉంది అంటే ఇది ఏంటంటే సిఎస్ఎస్ క్లాస్. ఈ సిఎస్ఎస్ క్లాస్ లో నేను ఏం రాశానంటే హైట్ కోలన్ 0 విడ్త్ కోలన్ 0 అన్నాను. హైట్ కోలన్ 0 విడ్త్ కోలన్ 0 అంటే ఎన్జిఎఫ్ఎన్ హైడ్ అనే క్లాస్ కనుక అప్లై అయినట్లయితే నీకు ఆ ఏ ఎలిమెంట్ కి అయితే అప్లై అయిందో ఆ ఎలిమెంట్ యొక్క హైటు, ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్ నీకు ఏమైపోతుంది అంటే 0 అవుతుంది. ఓకే, నో చూడండి ఇప్పుడు స్టైల్ ట్యాగ్ ని క్లోజ్ చేశాను. హెడ్ సెక్షన్ లో నేను ఏం రాశాను చూడండి. ఫస్ట్ బాడీ ట్యాగ్. ఇప్పుడు మనం బాడీ ట్యాగ్ లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇక్కడ యానిమేషన్స్ కనుక క్రియేట్ చేయాలి అంటే ఏ మాడ్యూల్ ఇంక్లూడ్ చేయాలి? ఎన్జీ యానిమేట్ అనే మాడ్యూల్ ని ఇంక్లూడ్ చేయాలి. సో ఎన్జీ యానిమేట్ అనే మాడ్యూల్ ని ఇంక్లూడ్ చేయాలి కాబట్టి చూడండి నేను ఏం రాశాను, ఎన్జిఎఫ్ఎన్ ఏపీపీ ఈక్వల్ టు ఎన్జీ యానిమేట్ అని రాశాను. ఎన్జీ యానిమేట్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నాను H1, హైడ్ ద డివ్ అని రాశాను. హైడ్ ద డివ్ అంటే హైడ్ ద డివ్ అని కనపడుతుంది. ఇప్పుడు నాకు ఏం రావాలంటే ఒక చెక్ బాక్స్ రావాలి. సో చెక్ బాక్స్ రావాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని రాశాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఎన్జిఏ ఐఫన్ మోడల్, నేను ఇప్పుడు ఈ చెక్ బాక్స్ ని నథింగ్ బట్ చెక్ బాక్స్ ని ఒక చెక్ బాక్స్ నేను బైండ్ చేస్తున్నాను. సో చెక్ బాక్స్ నేను ఏ విధంగా బైండ్ చేస్తున్నాను అంటే ఎన్జిఐఫన్ మోడల్ అనే యాంగులర్ జేఎస్ డైరెక్టివ్ ఉపయోగించి బైండ్ చేస్తున్నాను. ఎన్జిఐఫన్ మోడల్ ఈక్వల్ టు ఏం రాశానంటే మై చెక్ అని రాశాను. ఎన్జిఐఫన్ మోడల్ ఈక్వల్ టు మై చెక్. నీకు ఎన్జిఐఫన్ మోడల్ ఈక్వల్ టు మై చెక్ అన్నాను కాబట్టి ఒకసారి ఇక్కడ చెప్పే పాయింట్ వినండి. నీకు మై చెక్ అనేది నథింగ్ బట్ యాంగులర్ జేఎస్ లో ఉండే వన్ ఆఫ్ ది వేరియబుల్. మై చెక్ అనే వేరియబుల్ లోకి ట్రూ ఎప్పుడు వస్తుందంటే ట్రూ ఎప్పుడు వస్తుందంటే ట్రూ ఎప్పుడు వస్తుందంటే నువ్వు చెక్ బాక్స్ ని కనుక చెక్ చేసినప్పుడు మై చెక్ అనేది ట్రూ అవుతుంది. ఒకవేళ చెక్ బాక్స్ కనుక అన్చెక్ చేయబడి ఉంటే అప్పుడు మై చెక్ లో ఏమున్నట్టు ఫాల్స్ ఉన్నట్టు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నా ఇక్కడ చూడండి, ఇక్కడ డివ్ ట్యాగ్ రాశాను. డివ్ ఎన్జిఎఫ్ఎన్ హైడ్ ఈక్వల్ టు ఏమని రాశానంటే మై చెక్ అన్నాను. ఎన్జిఎఫ్ఎన్ హైడ్ ఈక్వల్ టు మై చెక్. నీకు మై చెక్ వాల్యూ కనుక ట్రూ అయినట్లయితే చూడండి, ఇక్కడ ఎన్జిఎఫ్ఎన్ హైడ్ ఈక్వల్ టు మై చెక్ అన్నాను కదా. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే నీకు ఇక్కడ ఉండే ఈ డివిజన్ ఎలిమెంట్ కి ఎన్జిఎఫ్ఎన్ హైడ్ అనే క్లాస్ అప్లై అవుతుంది. ఎన్జిఎఫ్ఎన్ హైడ్ అనే క్లాస్ ఎప్పుడు అప్లై అవుతుందంటే ఒకవేళ మై చెక్ లో కనుక ట్రూ ఉన్నట్లయితే నీకు ఎన్జిఎఫ్ఎన్ హైడ్ అనే క్లాస్ అప్లై అవుతుంది. ఒకవేళ ఎన్జిఎఫ్ఎన్ హైడ్ ఈక్వల్ టు మై చెక్ అని రాశాం కదా, ఒకవేళ మై చెక్ లో కనుక ఫాల్స్ ఉంటే ఎన్జిఎఫ్ఎన్ హైడ్ అనే క్లాస్ అప్లై అవ్వదు. చూడండి, ఇక్కడ నేను ఒక డివ్ ఎలిమెంట్ తీసుకున్నాను. కరెంట్ గా నేను ఇప్పుడు ఈ డివ్ ఎలిమెంట్ ని యానిమేట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి నేను ఏం రాశానంటే ఇక్కడ ఎన్జిఎఫ్ఎన్ హైడ్ ఈక్వల్ టు మై చెక్ అన్నాను. అంటే ఎన్జిఎఫ్ఎన్ హైడ్ ఈక్వల్ టు మై చెక్ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు చెక్ బాక్స్ ని కనుక చెక్ చేసినప్పుడు మై చెక్ లోకి ట్రూ వస్తుంది. అంటే ఎన్జిఎఫ్ఎన్ హైడ్ ఈక్వల్ టు ట్రూ వచ్చింది కాబట్టి నీకు ఎన్జిఎఫ్ఎన్ హైడ్ క్లాస్ లో ఉండే ఈ రెండు ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. ఓకే, ఈ రెండు ప్రాపర్టీస్ అప్లై అవ్వడం వల్ల నీకు హైట్ 100 px నుంచి 0 px కి, విడ్త్ 100 px నుంచి 0 px కి వస్తుందండి. సో ఎప్పుడు నువ్వు చెక్ బాక్స్ ని కనుక చెక్ చేసినట్లయితే, ఒకవేళ చెక్ బాక్స్ కనుక అన్చెక్ లో ఉన్నప్పుడు మై చెక్ లో ఫాల్స్ ఉంటుంది. సో మై చెక్ లో ఎప్పుడైతే ఫాల్స్ ఉందో నీకు ఎన్జిఎఫ్ఎన్ హైడ్ అనే క్లాసు అప్లై అవ్వదు. నీకు ఇక్కడ డివ్ ఎలిమెంట్ 100 పిక్సెల్ నుంచి 0 పిక్సెల్ కి, ఓకే, అలాగే విడ్త్ కూడా 100% నుంచి 0% కి వస్తుంది. ఎప్పుడంటే నువ్వు చెక్ బాక్స్ ని చెక్ చేయడం అలాగే అన్చెక్ చేయడం వల్ల. జస్ట్ ఒక్కసారి సేవ్ చేసి మీరు చూడండి, ఒకసారి బ్రౌజర్లోకి రండి. చూడండి ఒకసారి జస్ట్ ఈ URL ని కాపీ చేసుకోండి.
కాపీ చేసుకుని మీరు బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ పేస్ట్ అండ్ గో టు అని కొట్టండి. నువ్వు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హైడ్ ద డివ్ అని వచ్చింది. హైడ్ ద డివ్. నేను ఇక్కడ టిక్ మార్క్ పెట్టాను అనుకోండి, చూడండి ఏం జరుగుతుందో. ఓకే, ఇప్పుడు స్లోగా యానిమేషన్ క్రియేట్ అయింది. క్రియేట్ అయ్యి ఈ డివ్ ఎలిమెంట్, ఇక్కడ రాసిన డివ్ ఎలిమెంట్ యొక్క హైట్ 100 పిక్సెల్ నుంచి 0 పిక్సెల్కి, అలాగే విత్ 100% నుంచి 0%కి వస్తుంది. నీకు ఇలా యానిమేషన్ క్రియేట్ అవ్వాలంటే ఇక్కడ మెయిన్గా రాయవలసిన ప్రాపర్టీ ఏంటంటే ట్రాన్సిషన్ ప్రాపర్టీ. అంటే 100 పిక్సెల్ నుంచి 0కి, విత్ 100% నుంచి 0%కి రావడానికి ఎంత టైం పడుతుందంట? 5 సెకండ్స్ పడుతుంది. ఓకే ఓకే, నీకు ఇక్కడ NGIF అండ్ హైడ్ అనే క్లాస్ అప్లై అవ్వడం వల్ల నీకు యానిమేషన్ క్రియేట్ అవుతుంది. NGIF అండ్ హైడ్ అనే క్లాస్ ఎప్పుడు అప్లై అవుతుందంటే నువ్వు చెక్ బాక్స్ని చెక్ చేసినప్పుడు అప్లై అవుతుంది. చూడండి, ఇక్కడ చెక్ బాక్స్ని చెక్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎలిమెంట్ యొక్క హైట్ విత్ మారిపోయింది. NGIF అండ్ హైడ్ అనే క్లాస్ అప్లై అయింది. ఒకవేళ నేను ఈ చెక్ బాక్స్ కనుక అన్చెక్ చేశాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ నీకు డివ్ ఎలిమెంట్ అనేది క్లియర్గా కనపడుతుంది. అంటే డివ్ ఎలిమెంట్ యొక్క హైట్ విత్ నీకు మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయండి? 0 పిక్సెల్ నుంచి 100 పిక్సెల్కి, అలాగే విత్ వచ్చి 0% నుంచి 100%గా వచ్చింది. సో ఇక్కడ మెయిన్గా మనం ఉపయోగించిన క్లాస్ ఏంటి మీరు గమనించాలి. మెయిన్గా మనం ఉపయోగించిన క్లాస్ ఏంటంటే NGIF అండ్ హైడ్. NGIF అండ్ హైడ్ అనే క్లాస్ ఎప్పుడు అప్లై అవుతుందంటే నువ్వు చెక్ బాక్స్ని చెక్ చేసినప్పుడు మై చెక్లోకి ట్రూ వస్తుంది. అంటే NGIF అండ్ హైడ్ ఈక్వల్ టు ట్రూ ఉంది కాబట్టి అప్పుడు నీకు NGIF అండ్ హైడ్లో ఉండే హైట్ 0 విత్ 0 అనే ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. ఈ విధంగా నువ్వు చిన్న చిన్న యానిమేషన్స్ క్రియేట్ చేయగలవు. ఓకే, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఒకసారి సెకండ్ ఎగ్జాంపుల్ యొక్క అవుట్పుట్ చూద్దాం. సో సెకండ్ ఎగ్జాంపుల్ యొక్క అవుట్పుట్ ఒకసారి మీరు చూసినట్లయితే ఒకసారి రిఫ్రెష్ చేసి ఎలా వచ్చిందండి. ఫస్ట్ మీకు ఏమొచ్చిందంటే ఒక సర్కిల్ వచ్చింది. ఇక్కడ ఒక చెక్ బాక్స్ చూడండి. ఈ చెక్ బాక్స్ని మీరు చెక్ చేసినప్పుడు ఈ సర్కిల్ అనేది రొటేట్ అవుతూ యానిమేట్ అవుతూ నీకు ఎలా మారిపోయిందంటే బాక్స్ కింద మారిపోయింది. అలాగే ఒకసారి ఈ చెక్ బాక్స్ని అన్చెక్ చేస్తాను. అన్చెక్ చేసినప్పుడు వన్స్ అగైన్ నీకు బాక్స్ అనేది రొటేట్ అవుతూ ఎలా మారిందంటే సర్కిల్ కింద మారింది. సో స్మాల్ యానిమేషన్ అనమాట. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ నేను HTML రాశాను, హెడ్ రాశాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే AngularJS లైబ్రరీని, Angular-animate.js అనే లైబ్రరీని, 2 ఫైల్స్ని ఇంక్లూడ్ చేశాను. కంపల్సరీగా మనం చేయాలి కదండి. AngularJS అప్లికేషన్ రాస్తున్నాం కాబట్టి AngularJS లైబ్రరీని, మనం యానిమేషన్స్ ఉపయోగించుకుందాం కాబట్టి Angular-animate.js లైబ్రరీని రెండింటిని ఇంక్లూడ్ చేశాను. నా ఇప్పుడు నేను ఒక స్టైల్ ట్యాగ్ రాశాను. స్టైల్ ట్యాగ్లో నేను ఏం చేశానంటే 3 CSS క్లాసెస్ని డిఫైన్ చేశాను. ఒక CSS క్లాస్ పేరు వచ్చి బాక్స్, ఒక CSS క్లాస్ పేరు వచ్చి సర్కిల్, ఒక CSS క్లాస్ పేరు వచ్చి రొటేట్. నా చూడండి, బాక్స్ అనే క్లాస్లో నేను 4 ప్రాపర్టీస్ రాశాను. హైట్, విత్, బ్యాక్గ్రౌండ్ కలర్, అలాగే మార్జిన్. సో హైట్ వచ్చి 150 పిక్సెల్, విత్ వచ్చి 150 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. సో మార్జిన్ ప్రాపర్టీ వచ్చి 20 px ఆటో అన్నాను. సో 20 px ఆటో అంటే అన్ని వైపుల మార్జిన్ ఎంత వస్తుంది అంటే 20 పిక్సెల్ వస్తుంది. నౌ డాట్ సర్కిల్ అనే క్లాస్లో చూడండి, ట్రాన్స్ఫార్మ్ కోలన్ రొటేట్ ఆఫ్ 360 degrees అన్నాను. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనేది వన్ ఆఫ్ ద CSS ప్రాపర్టీ. ఈ CSS ప్రాపర్టీ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే HTML ఎలిమెంట్స్ని మనకి కావాల్సిన డిగ్రీస్లో రొటేట్ చేయొచ్చు. అలా రొటేట్ చేయాలంటే నేను ఏం రాశానంటే ట్రాన్స్ఫార్మ్ కోలన్ రొటేట్ ఆఫ్ అని చెప్పి విత్ ఇన్ బ్రాకెట్లో ఎన్ని డిగ్రీస్లో రొటేట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ డిగ్రీస్ రాయాలి. సో విత్ ఇన్ బ్రాకెట్లో నేను ఏం రాశానండి 360 degrees అన్నాను. సో ఎప్పుడైతే 360 degrees అన్నానో నాకు నా HTML ఎలిమెంట్ 360 degrees పాటు 360 degrees రొటేట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రాశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ రాశాను. అలాగే బార్డర్ ఐఫన్ రేడియస్ అన్నాను. బార్డర్ ఐఫన్ రేడియస్కి వచ్చేటప్పటికి 50% ఇచ్చాను. అంటే మనం బార్డర్స్కి రేడియస్ కూడా చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ చూడండి, మార్జిన్ కోలన్ 20 px ఆటో అన్నాను. సో 20 పిక్సెల్ అన్ని వైపులా 20 పిక్సెల్ ఇచ్చాను. నెక్స్ట్ విత్ ప్రాపర్టీ వచ్చి 150 px, హైట్ వచ్చి 150 px. నో ఇక్కడ రొటేట్ అనే క్లాస్లో నేను ఏం రాశాను చూడండి. రొటేట్ అనే క్లాస్లో నేను ఏం రాశానంటే ఇక్కడ యానిమేషన్స్ క్రియేట్ చేయాలి అంటే CSS బేస్డ్ ప్రాపర్టీ ఒకటి ఉంది. ఇప్పుడు మనం కరెంట్గా ఉపయోగించే యానిమేషన్ ఏంటంటే CSS బేస్డ్ యానిమేషన్. సో CSSలో మనం యానిమేషన్స్ కనుక క్రియేట్ చేయాలంటే ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీ వాడాలి. సో ఎలా వాడానంటే ట్రాన్సిషన్ కోలన్ ఆల్ అంటే నీకు ఇక్కడ రాసిన అన్ని ప్రాపర్టీస్ కూడా ఏమవుతాయంటే యానిమేట్ అవుతాయి. ఓకే, యానిమేట్ అవుతాయి.
లీనియర్ అంటే దీన్ని ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అంటాం. అంటే ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది స్లోగా, ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే ఆ యానిమేషన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే స్పీడ్తో జరుగుతుంది. నెక్స్ట్ దీన్ని 2S అన్నాం. ఇక్కడ ఫస్ట్ ఆల్ అంటే మొత్తం అన్ని ప్రాపర్టీస్ అని మీనింగ్, అంటే ఒక HTML ఎలిమెంట్కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ని యానిమేట్ చెయ్యి. లీనియర్ దీన్ని లీనియర్ అంటున్నాం. లీనియర్ని ఏమంటాం అంటే ఇక్కడ ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అంటాం. ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్లో లీనియర్ అని రాస్తే మీనింగ్ ఏంటంటే ట్రాన్సిషన్ ఎఫెక్ట్, యానిమేషన్ ఎఫెక్ట్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే స్పీడ్తో జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఎంత చెప్పామండి, 2S అంటే నథింగ్ బట్ 2 seconds. 2 seconds అంటే మీనింగ్ ఏంటంటే నీకు ఆ యానిమేషన్ కంప్లీట్ అవ్వడానికి ఆ యానిమేషన్ నీకు ఎంత టైం పాటు జరుగుతుంది అంటే 2 seconds పాటు జరుగుతుంది. సో ఇది ట్రాన్సిషన్ ప్రాపర్టీ. నవ్వు చూడండి, ఇప్పుడు బాడీ సెక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే, మనం యానిమేషన్స్ కనుక క్రియేట్ చేయాలంటే NGFN యానిమేట్ అనే మాడ్యూల్ని మన AngularJS అప్లికేషన్లో ఇంక్లూడ్ చేయాలి. సో ఎలా ఇంక్లూడ్ చేస్తామండి, NGFN APP = NG animate అని రాస్తాం. చూడండి ఇక్కడ div ట్యాగ్ రాశాను. ఇప్పుడు నేను కరెంట్గా యానిమేషన్స్ ఉపయోగించుకుందాం అనుకున్నాను కాబట్టి NG animate అనే మాడ్యూల్ ఇంక్లూడ్ చేయాలి. ఎలా ఇంక్లూడ్ చేయాలంటే NGFN APP = NG animate అని రాయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ని AngularJSలో ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేస్తున్నాను. అలా ఇనిషియలైజ్ చేయడానికి AngularJS డైరెక్టివ్లో NGFN init అనే డైరెక్టివ్ వాడాలి. NGFN init box class false అన్నాం. చూడండి, NGFN init box class false అంటే మనం ఏం చేసామంటే AngularJS అప్లికేషన్లో ఒక వేరియబుల్ని తీసుకున్నాం. ఆ వేరియబుల్ పేరేంటి, బాక్స్ క్లాస్. కరెంట్గా ఇప్పుడు అందులో ఏముంది, బాక్స్ క్లాస్ అనే వేరియబుల్లో ఫాల్స్ ఉంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే వన్ మోర్ div ఎలిమెంట్ తీసుకున్నాను. div ఎలిమెంట్ తీసుకున్న తర్వాత ఆ div ఎలిమెంట్ లోపల ఒక చెక్ బాక్స్ క్రియేట్ చేశాను. ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్, ఒక చెక్ బాక్స్ క్రియేట్ అయింది. నౌ NGFN మోడల్ బాక్స్ క్లాస్ అన్నాను. NGFN మోడల్ బాక్స్ క్లాస్ అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ చెక్ బాక్స్ని బాక్స్ క్లాస్ అనే వేరియబుల్తో బైండ్ చేశాను. బాక్స్ క్లాస్లో ఏముందండి, ఫాల్స్ ఉంది. కాబట్టి నీకు చెక్ బాక్స్ ఇనిషియల్గా ఏ విధంగా ఉంటుందంటే అన్చెక్ చేయబడి ఉంటుంది. చూడండి ఒకసారి, చెక్ బాక్స్ ఎలా ఉందండి, అన్చెక్ చేయబడి ఉంది. ఎందుకంటే బాక్స్ క్లాస్లో ఏముందంటే ఫాల్స్ ఉంది. ఒకవేళ నువ్వు చెక్ బాక్స్ కనుక చెక్ చేసినప్పుడు బాక్స్ క్లాస్లోకి ట్రూ వస్తుంది. చెక్ బాక్స్ కనుక అన్చెక్ చేసినప్పుడు బాక్స్ క్లాస్లో ఫాల్స్ ఉంటుంది. సింపుల్ అండ్ పాయింట్. బాక్స్ క్లాస్లో ట్రూ ఉంటే చెక్ బాక్స్ చెక్ చేసినట్టు, బాక్స్ క్లాస్లో ఫాల్స్ ఉంటే చెక్ బాక్స్ని అన్చెక్ చేసినట్లు. చూడండి, ఇప్పుడు వన్ మోర్ div ఎలిమెంట్ తీసుకున్నానండి. div క్లాస్ ఏం రాశానంటే బాక్స్ రొటేట్ అని రాశాను. div క్లాస్ బాక్స్ రొటేట్ అంటే ఒక div ఎలిమెంట్ తీసుకుని దానికి 2 క్లాసెస్ని అప్లై చేస్తున్నాను. ఒక క్లాస్ పేరు ఏంటి, బాక్స్. రెండో క్లాస్ పేరు ఏంటి, రొటేట్. 2 క్లాసులు అప్లై చేస్తాను. ఇప్పుడు కరెంట్గా నీకు ఏమవుతుందంటే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక div ఎలిమెంట్ అండి, ఒక div ఎలిమెంట్. ఇప్పుడు ఈ div ఎలిమెంట్ కి ఏ స్టైల్ అప్లై అయింది అంటే సర్కిల్ స్టైల్ అప్లై అయింది. సర్కిల్ క్లాస్ అప్లై అయింది కాబట్టి ఇది సర్కిల్ గా ఉంది. నువ్వు ఇక్కడ ఈ చెక్ బాక్స్ ని చెక్ చేసినప్పుడు సర్కిల్ ఎలా మారిపోతుందండి, సర్కిల్ ఎలా మారిపోతుంది, బాక్స్ కింద మారుతుంది. అంటే నువ్వు చెక్ చేసినప్పుడు సర్కిల్ గాను, చెక్ చేసినప్పుడు బాక్స్ గాను, అన్చెక్ చేసినప్పుడు చూడండి, అన్చెక్ చేస్తున్నాను, అన్చెక్ చేసినప్పుడు ఎలా మారుతుందంటే సర్కిల్ గాను మారుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే నీకు ఒక div ఎలిమెంట్కి మనం 2 క్లాసెస్ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం చేస్తున్నాం. సర్కిల్ క్లాస్ యాడ్ అయింది అనుకోండి, అప్పుడు సర్కిల్ గా మారుతుంది. ఒకవేళ నీకు బాక్స్ క్లాస్ యాడ్ అయింది అనుకోండి, అప్పుడు ఆ div ఎలిమెంట్ బాక్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎలా కన్వర్ట్ అవుతుందో ఒకసారి ఇక్కడ చిన్న స్టెప్ అని చూడండి. నౌ div క్లాస్ బాక్స్ రొటేట్ అన్నాం. ఓకే, అంటే div ఎలిమెంట్ కి కరెంట్ గా 2 క్లాసెస్ అప్లై అయ్యాయి. ఇప్పుడు మనం యానిమేషన్ క్రియేట్ చేయాలంటే div ఎలిమెంట్ కి ఒకసారి సర్కిల్ క్లాస్ని ఇవ్వాలి, ఒకసారి ఒకసారి ఏ క్లాస్ని ఇవ్వాలంటే బాక్స్ క్లాస్ని ఇవ్వాలి. సో బాక్స్ క్లాస్ ఎప్పుడు ఇస్తున్నాం చూడండి, బాక్స్ క్లాస్ ఎప్పుడు అప్లై అవుద్ది అంటే చెక్ చేసినప్పుడు బాక్స్ క్లాస్ అప్లై అవుద్ది, అన్చెక్ చేసినప్పుడు సర్కిల్ క్లాస్ అప్లై అవుద్ది. అంటే నువ్వేం చేయాలంటే సర్కిల్ నుంచి బాక్స్ కి, బాక్స్ నుంచి సర్కిల్ కి నువ్వేం చేయాలంటే CSS క్లాస్ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం చేస్తూ ఉండాలి. అలా CSS క్లాస్ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడానికి మనకి NGFN క్లాస్ని ఒక AngularJS డైరెక్టివ్ ఉంది, దాన్ని ఉపయోగించుకుంటాం. చూడండి, NGFN క్లాస్ నేను ఏం రాశానంటే బాక్స్ కోలన్ బాక్స్ క్లాస్ అన్నాను, బాక్స్ కోలన్ బాక్స్ క్లాస్. అలాగే సర్కిల్ కోలన్ నాట్ బాక్స్ క్లాస్ అన్నాను. ఇప్పుడు చెప్పే పాయింట్ వినండి.
NGFN క్లాస్ ఈక్వల్ టు బాక్స్ కోలన్ బాక్స్ క్లాస్ అన్నాం. నీకు కరెంట్ గా బాక్స్ క్లాస్ లో ఏముంది, పైన చూడండి లైన్ నెంబర్ 29 లో ఫాల్స్ ఉంది. లైన్ నెంబర్ 29 లో ఏముంది, బాక్స్ క్లాస్ లో ఫాల్స్ ఉంది. నో ఇప్పుడు NGFN క్లాస్ ఈక్వల్ టు బాక్స్ కోలన్ బాక్స్ క్లాస్ అన్నాం కాబట్టి నీకు బాక్స్ కోలన్ ఫాల్స్ అని మీనింగ్. బాక్స్ కోలన్ ఫాల్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే నీకు బాక్స్ క్లాసు డివ్ ఎలిమెంట్ కి అప్లై అవ్వదు. బాక్స్ క్లాస్ ఇప్పుడు డివ్ ఎలిమెంట్ కి అప్లై అవ్వలేదండి. ఓకే, నా ఇప్పుడు చూడండి సర్కిల్ కోలన్ నాట్ బాక్స్ క్లాస్ అన్నాం. సర్కిల్ కోలన్ నాట్ బాక్స్ క్లాస్ లో ఏముంది, ఫాల్స్. నాట్ ఫాల్స్ ఏంటి, ట్రూ. సర్కిల్ కోలన్ ట్రూ అన్నాం అంటే సర్కిల్ కోలన్ ట్రూ వచ్చింది కాబట్టి ఇప్పుడు డివ్ ఎలిమెంట్ కి సర్కిల్ క్లాస్ అప్లై అవుతుంది. సర్కిల్ క్లాస్ అప్లై అయింది. సో సర్కిల్ క్లాస్ అప్లై అయింది కాబట్టి నీకు డివ్ ఎలిమెంట్ సర్కిల్ కింద మారింది. ఈ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడు, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టాను. సో టిక్ మార్క్ పెట్టినప్పుడు ఇది ఎలా మారిందండి, సర్కిల్ ఎలా మారింది, బాక్స్ కింద మారింది. ఎలా మారిందంటే ఇప్పుడు కరెంట్ గా నీకు ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే బాక్స్ కోలన్ బాక్స్ క్లాస్ అన్నావు. నువ్వు ఇప్పుడే చెప్పాను నీకు చెక్ బాక్స్ అని కనుక చెక్ చేసినప్పుడు బాక్స్ క్లాస్ లోకి ట్రూ వస్తుంది. ఇప్పుడు చెక్ బాక్స్ చెక్ చేయబడి ఉంది. చూడండి చెక్ బాక్స్ ఎలా ఉంది, చెక్ చేయబడి ఉంది కాబట్టి బాక్స్ క్లాస్ లో ఏముంది, ట్రూ ఉంది. అంటే బాక్స్ కోలన్ బాక్స్ క్లాస్ అంటే బాక్స్ కోలన్ ట్రూ అని మీనింగ్. ఎప్పుడైతే బాక్స్ కోలన్ ట్రూ అయితే బాక్స్ క్లాస్ అప్లై అవుతుంది. సో బాక్స్ క్లాస్ అప్లై అవడం వల్ల నీకు డివ్ ఎలిమెంట్ ఇప్పుడు ఎలా మారిందంటే డివ్ ఎలిమెంట్ ఎలా మారింది, బాక్స్ కింద మారింది. ఓకే, నువ్వు ఒకవేళ మళ్ళీ దీన్ని అన్చెక్ చేసావు. సో అన్చెక్ చేసినప్పుడు నీకు బాక్స్ క్లాస్ లోకి ఫాల్స్ వస్తుంది. బాక్స్ క్లాస్ లోకి ఏమొస్తుంది, ఫాల్స్. అప్పుడు నీకు సర్కిల్ క్లాస్ అప్లై అవుతుంది. చూడండి బాక్స్ కోలన్ ట్రూ అంటే బాక్స్ క్లాస్ అప్లై అవుతుందండి. సర్కిల్ కోలన్ నాట్ బాక్స్ క్లాస్ అన్నాం అంటే బాక్స్ క్లాస్ అనేది ఫాల్స్ అయినప్పుడు నాట్ ఫాల్స్ అంటే ట్రూ అవుద్ది. సర్కిల్ కోలన్ ట్రూ అయినప్పుడు సర్కిల్ క్లాస్ అప్లై అవుతుంది. చూడండి బాక్స్ కోలన్ ట్రూ వస్తే బాక్స్ క్లాస్ అప్లై అవుతుంది. సర్కిల్ కోలన్ ట్రూ వస్తే సర్కిల్ క్లాస్ అప్లై అవుతుంది. అంటే ఈ రెండింటిలో నీకు ఎప్పుడు కూడా ఏదో ఒకటే అప్లై అవుతుంది. ఒకటి బాక్స్ క్లాస్ అన్నాం, రెండోది ఏమన్నాం, నాట్ బాక్స్ క్లాస్ అన్నాం. కాబట్టి ఒకటి ట్రూ అయితే ఒకటి ఫాల్స్, ఒకటి ఫాల్స్ అయితే ఒకటి ట్రూ. అంటే బాక్స్ కోలన్ ట్రూ అయింది అనుకోండి అప్పుడు బాక్స్ క్లాస్ అప్లై అవుతుంది, సర్కిల్ క్లాస్ అప్లై అవుతుంది. ఒకవేళ బాక్స్ క్లాస్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి అప్పుడు బాక్స్ క్లాస్ అప్లై అవ్వదు, సర్కిల్ క్లాస్ అప్లై అవుతుంది. అంటే మనం ఏం చేస్తాం అంటే బాక్స్ క్లాస్ ని సర్కిల్ క్లాస్ ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం వల్ల ఇక్కడ మనం యానిమేషన్ అనేది క్రియేట్ చేయగలిగాం. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఇది. ఓకే, నో ఇప్పుడు మనం ఫైనల్ గా చిన్న వన్ మోర్ ఎగ్జాంపుల్ ఉంది. జస్ట్ చూడండి వన్ మోర్ ఎగ్జాంపుల్. సో థర్డ్ ఎగ్జాంపుల్ అండి ఇది. ఒకసారి థర్డ్ ఎగ్జాంపుల్ యొక్క అవుట్పుట్ చూద్దాం మనం. సో థర్డ్ ఎగ్జాంపుల్ యొక్క అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ చూసిన తర్వాత మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జస్ట్ ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి జస్ట్ నువ్వు యూఆర్ఎల్ని పేస్ట్ కొట్టండి. చూడండి ఇక్కడ మీకు కరెంట్గా 2 బటన్స్ వచ్చాయి. ఒక బటన్ పేరు వచ్చి ఫేడ్ ఇన్, రెండోది వచ్చి ఫేడ్ అవుట్. ఫేడ్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఫేడ్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే నీకు ఏమొచ్చిందండి, జస్ట్ ఒక బాక్స్ వచ్చింది. అలా బాక్స్ రావడానికి కొంత టైం పడింది. ఫేడ్ అవుట్ అన్నాను. సో ఫేడ్ అవుట్ అయిన వెంటనే నీకు మెల్లిగా స్లోగా ఏమైపోతుందంటే ఆ బాక్స్ ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఎలా జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు HTML హెడ్. సో AngularJS లైబ్రరీని Angular-Animate.js లైబ్రరీని 2 లైబ్రరీస్ని ఇంక్లూడ్ చేశాను. నా ఇప్పుడు మనం స్టైల్ ట్యాగ్ రాశాను. ఇది కూడా CSS బేస్డ్ యానిమేషన్ అండి. సో ఇక్కడ CSS బేస్డ్ యానిమేషన్లో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే యానిమేషన్ క్రియేట్ చేయాలి కాబట్టి ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఎట్ కీ ఫ్రేమ్స్ అని రాస్తాం. ఎట్ కీ ఫ్రేమ్స్ ఫస్ట్ మనం ఈ కీవర్డ్ రాయాలండి, ఎట్ కీ ఫ్రేమ్స్ అని రాయాలి. తర్వాత యానిమేషన్ పేరు రాయాలి. యానిమేషన్ పేరు ఏం పెట్టాను, ఎపియర్ అని పెట్టాను, ఎపియర్. ఓకే, సో ఎపియర్ అని రాసి విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం యానిమేషన్ అంటే ఏదో ఒక ప్రాపర్టీని మనం ఆల్టర్ చేస్తున్నాం. సో ఏ ప్రాపర్టీని ఆల్టర్ చేస్తాం అంటే ఒపాసిటీ అనే ప్రాపర్టీని ఆల్టర్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఎలా రాశాను, ఫ్రమ్ అని చెప్పి ఒపాసిటీ కోలన్ 0, ఓకే 2 అని చెప్పి ఒపాసిటీ కోలన్ 1 అన్నాను. అంటే నేను ఏం చేశానంటే ఇక్కడ యానిమేషన్ ఎలా క్రియేట్ అవుతుందంటే ఒపాసిటీ ప్రాపర్టీని 0 నుంచి 1కి తీసుకెళ్తున్నాం. ఒపాసిటీ ప్రాపర్టీ 0 ఉంటే నీకు ఇమేజ్ కనపడదు. ఒకవేళ 1 ఉన్నప్పుడు నీకు ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అంటే ఒపాసిటీ కనుక నీకు స్లోగా తగ్గిపోతూ 1 నుంచి 0కి వచ్చినప్పుడు ఇమేజ్ నీకు స్లోగా నీకు డిసప్పేర్ అయిపోతుంది. ఒకవేళ ఒపాసిటీ ప్రాపర్టీ 0 నుంచి 1కి వెళ్ళినప్పుడు నీకు ఇమేజ్ అనేది అదే సమ్ డివ్ ఎలిమెంట్ అనేది నీకు స్లోగా నీకు అపియర్ అవుతుంది. సో ఫస్ట్ యానిమేషన్ పేరు ఏంటి, అపియర్. నవ్వు చూడండి సెకండ్ యానిమేషన్ క్రియేట్ చేశాను.
సేమ్ నీకు ఎట్ కీ ఫ్రేమ్స్ అని రాయాలి ఫస్ట్, తర్వాత యానిమేషన్ పేరు రాయాలి. యానిమేషన్ పేరు ఏం రాశాను, డిజైర్ అని రాశాను. ఓకే, నౌ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ లో నువ్వు ఏ ప్రాపర్టీని ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నావు ఆ ప్రాపర్టీ రాయాలి. ఇక్కడ ఫ్రమ్ కీవర్డ్ టూ కీవర్డ్ వాడతాం. ఫ్రమ్ అని చెప్పి నేను ఏం రాశాను, ఒపాసిటీ కోలన్ 1 అన్నాను. అలాగే టూ అని చెప్పి ఒపాసిటీ కోలన్ 0 అన్నాను. సో ఫస్ట్ యానిమేషన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒపాసిటీ ప్రాపర్టీ నేను 0 నుంచి 1కి తీసుకెళ్ళినప్పుడు నీకు ఇమేజ్ డిజైర్ స్టేట్ నుంచి అపేర్ స్టేట్ కి, నెక్స్ట్ డిజైర్ దాంట్లో డిజైర్ స్టేట్ లో మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి ఇక్కడ డిజైర్ యానిమేషన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే యానిమేషన్ ని డిజైర్ స్టేట్ లో మనం ఒపాసిటీ ప్రాపర్టీని 1 నుంచి 0కి తీసుకెళ్తున్నాం. 1 నుంచి 0కి తీసుకెళ్ళినప్పుడు నీకు ఇమేజ్ డిజైర్ అవుద్ది. 0 నుంచి 1కి తీసుకెళ్ళినప్పుడు నీకు ఏమవుద్ది అంటే 0 నుంచి 1కి తీసుకెళ్ళినప్పుడు నీకు ఇమేజ్ అనేది అపేర్ అవుతుంది. నౌ ఇక్కడ 2 క్లాసులు రాసిన చూడండి, డాట్ ఫేడ్ డాట్ ఎన్జిఎఫ్ఎన్ ఎంటర్ అని చెప్పి ఒక క్లాస్ రాశాను. సో ఈ క్లాస్ లో నేను ఏం చేశానంటే యానిమేషన్ కోలన్ 4s అపియర్ అన్నాను. సో యానిమేషన్ అని చెప్పి మనకి యానిమేషన్ రావాలి కాబట్టి ఫస్ట్ యానిమేషన్ కి టైమింగ్ చెప్పాం. ఎంత టైమింగ్ అండి, 4 సెకండ్స్. ఏ యానిమేషన్ అపియర్ డిజైర్ అంటే అపియర్. నెక్స్ట్ డాట్ ఫేడ్ డాట్ ఎన్జిఎఫ్ఎన్ లీవ్, ఇవి ఇక్కడ డాట్ ఫేడ్ డాట్ ఎన్జిఎఫ్ఎన్ ఎంట్రో, డాట్ ఫేడ్ డాట్ ఎన్జిఎఫ్ఎన్ లీవ్, ఇవి ఏంటంటే యాంగులర్ జేఎస్ లో ఉండే సమ్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. నౌ రెండో దానికి ఏ యానిమేషన్ ఇచ్చామంటే 4s డిజైర్ అన్నాం. 4s డిజైర్ అంటే నీకు మెల్లిగా ఫేడ్ అవుట్ అవ్వడానికి 4 సెకండ్స్ తీసుకుంటుంది. అలాగే ఫేడ్ ఇన్ అవ్వడానికి కూడా 4 సెకండ్స్ తీసుకుంటుంది. నౌ నెక్స్ట్ చూడండి, బాడీ ఎన్జిఎఫ్ఎన్ ఏపీపీ ఈక్వల్ టు ఎన్జి యానిమేట్ అన్నాం. ఎన్జి యానిమేట్ అంటే ఫస్ట్ మన యాంగులర్ జేఎస్ లో యానిమేషన్స్ కనుక ఉపయోగించాలంటే ఎన్జి యానిమేట్ మాడ్యూల్ ని ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి ఎన్జిఎఫ్ఎన్ ఏపీపీ ఈక్వల్ టు ఎన్జి యానిమేట్ అని రాశాను. నౌ డివ్, ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నాను. ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు బూల్ అని రాశాను. ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు బూల్. దీనికి ఏ క్లాస్ అప్లై చేశానంటే ఫేడ్ అనే క్లాస్ ని అప్లై చేశాను. డాట్ క్లాస్ ఈక్వల్ టు ఫేడ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఏమి ఇచ్చాను, గ్రీన్, హైట్ వచ్చి 100 px ఇచ్చాను. చూడండి, ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు బూల్ అన్నాం. నీకు కరెంట్ గా డివిజన్ ఎలిమెంట్ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్, చూడండి డివిజన్ ఎలిమెంట్ నీకు ఎలా కనపడుతుంది అంటే చూడండి, ఒకసారి నీకు ఫేడ్ ఇన్ మీద క్లిక్ చేయండి, ఇలా డివిజన్ ఎలిమెంట్ వచ్చింది కదా, దీని లోపల ఏం వచ్చిందండి, ఫేడ్ మీ ఇన్ అవుట్ అని వచ్చింది. ఇక్కడ నీకు ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు బూల్ అన్నప్పుడు ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు బూల్ కనుక ఉన్నట్లయితే చూడండి, ఇక్కడ ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు బూల్ అన్నాం. ఓకే, ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు ట్రూ కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ప్రెషన్ రాసాం. అంటే ఈ లోపల రాసిన ఎక్స్ప్రెషన్ పేరేంటి, బూల్. ఆ బూల్ కనుక ట్రూ అయినప్పుడు మాత్రమే నీకు డివ్ ఎలిమెంట్ కనపడుద్ది. ఒకవేళ ఆ బూల్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, నీకు డివ్ ఎలిమెంట్ కనపడదు. సో ఇట్ సింపుల్ పాయింట్ అండి. ఇక్కడ ఒక డివిజన్ ఎలిమెంట్ ఉంది, నథింగ్ బట్ ఇక్కడ కనపడుతుంది కదండి డివిజన్ ఎలిమెంట్, ఇది డివిజన్ ఎలిమెంట్. ఈ డివిజన్ ఎలిమెంట్ నీకు ఎప్పుడు కనపడుతుంది అంట, ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు బూల్ అని రాసావు. బూల్లోకి ట్రూ ఉంటే, బూల్లోకి నీకు ట్రూ ఉన్నట్లయితే డివ్ ఎలిమెంట్ కనపడుతుంది. బూల్ కనుక ఫాల్స్ అయితే డివ్ ఎలిమెంట్ కనపడదు. సో అది పాయింట్ అండ్ మెయిన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 2 బటన్స్ క్రియేట్ చేసాం చూడండి. ఫస్ట్ ఫేడ్ ఇన్ బటన్ ఒకటి, ఫేడ్ అవుట్ బటన్ ఒకటి. ఆ 2 బటన్స్ క్రియేట్ చేయాలనుకోండి, ఇలా రాయాలి, బటన్ అని చెప్పి బటన్ పేరు ఏం పెట్టాను, ఫేడ్ ఇన్. అలాగే 1 మోర్ బటన్ వచ్చి ఫేడ్ అవుట్ అని పెట్టాను. ఇక్కడ చూడండి, ఈ బటన్ కి ఈవెంట్ యాడ్ చేశాను. ఎన్జిఎఫ్ఎన్ క్లిక్ ఈక్వల్ టు బూల్ ఈక్వల్ టు ట్రూ అన్నాను. అంటే ఫేడ్ ఇన్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నీకు బూల్లోకి ట్రూ వస్తుంది. బూల్లోకి ఏమొస్తుంది, ట్రూ. ఒకవేళ ఫేడ్ అవుట్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు బూల్లోకి ఫాల్స్ వస్తుంది, బూల్లోకి ఫాల్స్. ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు బూల్ అన్నాం. అంటే ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు బూల్ అంటే నీకు ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు ట్రూ అవుతుంది ఎప్పుడు, నువ్వు ఫేడ్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు. ఫేడ్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు బూల్లోకి ట్రూ వస్తుంది. అప్పుడు ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు బూల్ ట్రూ కాబట్టి నీకు అంటే ఫేడ్ ఇన్ క్లిక్ చేసినట్టే నీకు డివ్ ఎలిమెంట్ కనపడుతుంది. సో డివ్ ఎలిమెంట్ కనపడుతుంది ఎప్పుడు, నువ్వు ఫేడ్ ఇన్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు. ఒకవేళ ఫేడ్ అవుట్ క్లిక్ చేసినప్పుడు బూల్లోకి ఫాల్స్ వస్తుంది, అంటే ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు ఫాల్స్. ఎప్పుడైతే ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు ఫాల్స్ అయిందో నీకు ఏమవుద్దంటే డివ్ ఎలిమెంట్ ఫేడ్ అవుట్ అయిపోద్ది. సో నీకు ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఎలా జరుగుతుందంటే సమ్ యానిమేషన్స్ ద్వారా జరుగుతుంది. సమ్ యానిమేషన్స్. సో ఇక్కడ యానిమేషన్ ఏంటంటే
చూడండి ఇక్కడ యానిమేషన్ ఏంటంటే మనం ఇక్కడ ఫేడ్ అవుట్ కొట్టినప్పుడు స్లోగా ఏం జరుగుతుందంటే చూడండి ఇక్కడ ఉండే ఈ డివ్ ఎలిమెంట్ యొక్క ఒపాసిటీ స్లోగా తగ్గిపోతూ అది డిజపేర్ అయిపోతుంది. సో అలా డిజపేర్ అయ్యేటప్పుడు నీకు ఏం జరుగుతాయంటే రెండు ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనేవి అప్లై అవుతాయి. చూడండి ఇక్కడ ఉండే డివ్ ఎలిమెంట్ కి రెండు ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అప్లై అవుతాయి. ఓకే, ఏ క్లాసెస్ అంటే ఎన్జిఎఫ్ఎన్ ఎంటర్ అనే క్లాసు, ఎన్జిఎఫ్ఎన్ లీవ్ అనే క్లాసు అప్లై అవుతాయి. సో ఎన్జిఎఫ్ఎన్ ఎంటర్ అనే క్లాస్ అప్లై అయినప్పుడు నీకు ఈ యానిమేషన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ యానిమేషన్ ఏ యానిమేషన్ అండి? అప్పీర్ అనే యానిమేషన్ జరిగినప్పుడు నీకు ఆ డివ్ ఎలిమెంట్ యొక్క ఒపాసిటీ 0 నుంచి 1కి వచ్చి నీకు అది అప్పీర్ స్టేట్లోకి వస్తుంది. ఒకవేళ నువ్వు రెండో బటన్ ఫేడ్ అవుట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు నీకు డివ్ ఎలిమెంట్కి ఎన్జిఎఫ్ఎన్ లీవ్ అనే క్లాస్ అప్లై అవ్వడం వల్ల డిజపేర్ అనే యానిమేషన్ జరుగుతుంది. నీకు డిజపేర్ ఎలా జరుగుతుందంటే ఒపాసిటీ ప్రాపర్టీ 1 నుంచి 0కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఒపాసిటీ ప్రాపర్టీ 1 నుంచి 0కి వచ్చిందో నీకు ఆటోమేటిక్గా ఎలిమెంట్ అనేది హైడ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇన్స్పెక్ట్ కొట్టి చూడండి, ఇక్కడ బాడీ ట్యాగ్ పెట్టాను. సో బాడీ ట్యాగ్ చూడండి ఒకసారి. ఇక్కడ ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు బూల్ ఉంది. ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు బూల్ ఉంది. ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు ట్రూ అయినప్పుడు మాత్రమే నీకు ఎలిమెంట్ కనపడుతుంది. అంటే డివ్ ఎలిమెంట్ ఎప్పుడు వస్తుంది? ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు బూల్ అయినప్పుడు. ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు ఫాల్స్ అయితే నీకు డివ్ ఎలిమెంట్ రాదు. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ ఫేడ్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఎన్జిఎఫ్ఎన్ ఇఫ్ ఈక్వల్ టు బూల్ అని రాసాం. సో బూల్లోకి ట్రూవర్స్ రావడం వల్ల నీకు ఏం జరుగుతుందంటే డివ్ ఎలిమెంట్ అనేది కనపడుతుంది. సో డివ్ ఎలిమెంట్ కనపడినప్పుడు నీకు ఆ డివ్ ఎలిమెంట్కి కొన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనేవి అప్లై అవుతాయి. సో ఆ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఏంటంటే ఎన్జిఎఫ్ఎన్ ఎంటర్ అనే క్లాస్ అప్లై అవుతుంది. ఒకవేళ నువ్వు ఫేడ్ అవుట్ బటన్ క్లిక్ చేసినప్పుడు నీకు ఇమేజ్ అనేది డిజపేర్ అవుతుంది. అప్పుడు ఎన్జిఎఫ్ఎన్ లీవ్ అనే క్లాసు అప్లై అవుతుంది. ఒకసారి మనం ఫేడ్ ఇన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాం చూడండి. సో ఎప్పుడైతే ఫేడ్ ఇన్ బటన్ మీద క్లిక్ చేసారో ఇక్కడ ఎన్జిఎఫ్ఎన్ ఎంటర్ అనే క్లాస్ అప్లై అవుతుంది. చూడండి, ఎన్జిఎఫ్ఎన్ ఎంటర్, ఎన్జిఎఫ్ఎన్ యాక్టివ్ అనే రెండు క్లాసులు అప్లై అవుతాయి. ఓకే, అదే మీరు ఫేడ్ అవుట్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి ఎన్జిఎఫ్ఎన్ లీవ్ ఐఫన్ యాక్టివ్ అనే క్లాసులు అప్లై అవుతాయి. సో ఈ విధంగా నీకు ఎన్జిఎఫ్ఎన్ ఎంట్రో, ఎన్జిఎఫ్ఎన్ లీవ్ అనే క్లాసులు అప్లై అవ్వడం వల్ల మనకి ఎన్జిఎఫ్ఎన్ ఎంటర్ అనే క్లాస్ అప్లై అయినప్పుడు యానిమేషన్, సో అప్పీర్ అనే యానిమేషన్ జరిగి ఆ డివ్ ఎలిమెంట్ యొక్క ఒపాసిటీ 0 నుంచి 1కి రావడం వల్ల నీకు డివ్ ఎలిమెంట్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ నువ్వు ఫేడ్ అవుట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఎన్జిఎఫ్ఎన్ లీవ్ అనే క్లాస్ అప్లై అవ్వడం వల్ల ఎన్జిఎఫ్ఎన్ లీవ్ అనే క్లాస్ అప్లై అవ్వడం వల్ల నీకు డిజపేర్ అనే యానిమేషన్ జరుగుతుంది. డిజపేర్ అనే యానిమేషన్ జరగడం వల్ల నీకు ఒపాసిటీ అనేది 1 నుంచి 0కి రెడ్యూస్ అయ్యి ఇమేజ్ అనేది డిజపేర్ అవుతుంది. ఈ విధంగా నీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. థ్యాంక్ యూ.